ఇరాన్పై ఏ క్షణమైనా అమెరికా దాడి చేయొచ్చనే వార్తలు వస్తూ ఉన్నాయి సార్. అమెరికా ఇప్పటికే సన్నాహాలు చేస్తోందనే వార్తలు అంతర్జాతీయ మీడియాలో కూడా మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పటికే ఇరాన్లో ఆందోళనలతో దేశం అంతా కూడా రగిలిపోతున్న పరిస్థితి, ప్రజలు రోడ్ల మీదకి వస్తూ ఉన్నారు. ఇప్పటికే 10,000 మందిని అరెస్ట్ చేసినట్లుగా వార్తలు వస్తూ ఉన్నాయి. నిరసనకారులపై సైన్యం ఉక్కుపాదం మోపుతోంది. చాలామంది నిరసనకారులు చనిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో మరో కీలకమైన వార్త సార్, ఇరాన్ ఇప్పటికే కిల్లర్ స్విచ్ను ప్రయోగించింది అని చెప్పేసి. ఏంటి సార్ ఈ కిల్లర్ స్విచ్? కిల్లర్ స్విచ్ అంటే ఏమీ లేదు, మీకు ఇంటర్నెట్ కమ్యూనికేషన్ బ్లాక్అవుట్ చేయడము. అంటే ఈ నిరసనలు వాస్తవంగా 2 వారాల క్రితము ఎకనామిక్ ఇష్యూస్ పైన నిరసనలు మొదలయ్యాయి. అంటే ఆర్థికపరమైన అంశాలు, అంటే మీకు ఇరాన్ కరెన్సీ భారీగా పతనం, $1 1.4 మిలియన్ రియాల్స్, అంటే 14 లక్షల రియాల్స్కి పడిపోవడము, ఫుడ్ ఇన్ఫ్లేషన్ 72% పెరగడము, మీకు ఇన్ఫ్లేషన్ మోర్ దెన్ 50% పెరగడము. దీంతో పెద్ద ఎత్తున ప్రజలు రోడ్ల మీదకి వచ్చారు ఆర్థికపరమైన అంశాలపైన. వాస్తవంగా అప్పుడు ప్రభుత్వం కూడా కాస్త సానుభూతిగానే స్పందించింది, న్యాయమే వారి ఆగ్రహం, కానీ ఇది విదేశీ కుట్ర, మన శత్రువులు మనపైన ప్రయోగిస్తున్న కుట్ర వల్ల ఈ రకమైన ఆర్థిక పరిస్థితులు ఉన్నాయి, మేము చర్చిస్తాం నిరసనకారులతో మొదలుపెట్టారు. అంటే అమెరికా ఆంక్షల వల్ల ఈ ఎకనామిక్ క్రైసిస్ ఏర్పడింది, అర్థం చేసుకోండి అని. ఆ తర్వాత కూడా ఈ నిరసనలు పెరిగాయి. అప్పుడు ఏం చేస్తారంటే ఈ కిల్లర్ స్విచ్ ప్రయోగిస్తారంటారు. కిల్లర్ స్విచ్ అంటే కంప్లీట్ కమ్యూనికేషన్ బ్లాక్అవుట్. అంటే మీకు ఈవెన్ బ్యాంకుల పని కూడా ఎఫెక్ట్ అయింది. అంత స్థాయిలో ఇంటర్నల్గా, అంటే ఇరాన్ నుంచి బయటికి సమాచారం పోదు, బయట నుంచి ఇరాన్ లోపలికి సమాచారం రాదు. ఏమవుతుంది అంటే మీకు మనం చూసాం, ఈజిప్ట్, తునిషియా లాంటి దేశాల్లో కూడా అరబ్ స్ప్రింగ్ అని జరిగింది. మీకు ఫేస్బుక్లో మెసేజెస్ షేర్ చేసుకుంటూ పెద్ద ఎత్తున జనం రోడ్ల మీదకి వచ్చారు. అఫ్కోర్స్ ఆ అరబ్ స్ప్రింగ్ కొత్త ప్రజాస్వామిక వ్యవస్థల్ని క్రియేట్ చేయలేకపోయింది, కానీ బాగా నిర్బంధం ఉన్నటువంటి సమాజాల్లో ప్రజలు సోషల్ మీడియా ద్వారా ఆర్గనైజ్ కావడం అనేది ఈజిప్ట్, తునిషియా, అరబ్ స్ప్రింగ్లో చూసాం. ఆ తర్వాత ఇటీవల నేపాల్లో చూసాం జెన్జీ ప్రొటెస్ట్లు, బంగ్లాదేశ్లో చూసాం, శ్రీలంకలో అరగాలియా ప్రొటెస్ట్లు చూసాం. అంటే ప్రజలు అనార్గనైజ్డ్గా ఉండే ప్రజానీకం సోషల్ మీడియా సాయంతో ఆర్గనైజ్ అవుతూ ఉంటారు. సో దీన్ని నివారించడం కొరకు ఈ ఇంటర్నెట్ కంప్లీట్ బ్లాక్అవుట్, మీకు ఇంటర్నెట్ కనెక్టివిటీ నార్మల్గా ఉండే దాంట్లో 2% ఉంది ఇప్పుడు ఇరాన్లో. అంటే దాదాపు ఎసెన్షియల్ కమ్యూనికేషన్ కూడా అసాధ్యమైనటువంటి పరిస్థితి. దానివల్ల ఏంటంటే ప్రజలు ఒకరి నుంచి ఇంకొకరికి సమాచారం చేరవేసుకుంటూ అనార్గనైజ్డ్గా ఉండే ప్రజా నిరసనలు సోషల్ మీడియా సాయంతో ఆర్గనైజ్ కాకుండా ఆపుతారు. రెండవది ఏంటి అంటే మీకు ఈ ప్రొటెస్ట్లు ఎప్పుడైనా ఏమవుతాయి, సోషల్ మీడియా ఇంటర్నెట్ ఉంటే పెద్ద ఎత్తున వాటిని సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తూ ఉంటారు నిరసనకారులు. ఇది ఇతరులను ప్రోత్సహిస్తూ ఉంటుంది, మీరు కూడా ఈ నిరసనలో జాయిన్ కమ్మండి. మూడవది ప్రభుత్వ నిర్బంధాన్ని కూడా ప్రపంచానికి తెలిసి వస్తుంది. సో మీకు అనేక సందర్భాల్లో కంప్లీట్ బ్లాక్అవుట్ ఉన్న సమయంలో కూడా మీకు బయట నుంచి మీడియాను ఎలో చేయకుండా ఆపిన సమయంలో కూడా ఈ సోషల్ మీడియా సాయంతో వీటిని పోస్ట్ చేస్తుంటారు. మీకు వెనిజులా మధురో పైన దాడి కూడా ఫస్ట్ మనకు సోషల్ మీడియాలో వీడియోలు వచ్చాయి. అంటే ప్రజలు అపార్ట్మెంట్ల బాల్కనీల నుంచి కూడా ఈ విజువల్స్ తీసి పోస్ట్ చేశారు. సో అందువల్ల ఇరాన్లో ఇప్పుడు పెద్ద ఎత్తున ప్రభుత్వం ఉక్కుపాదం అవుతుంది కనుక ఆ నిర్బంధం, ఇప్పుడు 100ల సంఖ్యలో చనిపోయారు, 1000ల సంఖ్యలో అరెస్ట్ అయ్యారు. ఈ నిర్బంధాన్ని కూడా సోషల్ మీడియాలో క్యాప్చర్ చేసి బయటి ప్రపంచానికి తెలియజేస్తారు, విత్ ఇన్ ద ఇరానియన్ సొసైటీ కూడా తెలియజేస్తారు. ఈ నిర్బంధాన్ని చూసి ప్రజలు మరింతగా రగిలిపోయే ప్రమాదం ఉంటుంది ఇరాన్ ప్రభుత్వానికి. అలాగే అంతర్జాతీయ సమాజం కూడా ఈ నిర్బంధాన్ని ఖండించే అవకాశం ఉంటుంది. అందువల్ల కూడా ఇరాన్లో ప్రభుత్వం చేస్తున్న నిర్బంధం బయటి ప్రపంచానికి తెలియకుండా ఉండేందుకు ఇది ఉద్దేశం. నాలుగవది ఏంటంటే బయటి శక్తులు ఆల్రెడీ ఎంటర్ అయ్యారు. ఇప్పుడు ట్రంప్ హెచ్చరికలు జారీ చేస్తున్నాడు, మీరు నిరసనకారులకు మేము మద్దతుగా ఉంటాం, నిరసనకారులపై కాల్పులు కనుక జరిపితే లాక్డౌన్ లోడెడ్ రెడీ టు గో అంటున్నారు.
ఇరానియన్ క్రౌన్ ప్రిన్స్ అంటే ఇరాన్ మాజీ రాజకుమారుడు నేను త్వరలో మిమ్మల్ని కలుస్తానని పిలిపించాడు. ఈవెన్ మీరు ఎలో చేయకపోతే బయటికి రానియకపోతే మీ విండోస్ తీసి కిటికీలకు వెళ్ళి అరవండి, ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పిలిపించాడు. ఇరాన్లోని సిటీ సెంటర్లను అక్యుపై చేయమని పిలిపించాడు. ఇవన్నీ కూడా ఇరాన్ ప్రజలకు ఎలా తెలుస్తుంది? సో బయట నుంచి మాకు మద్దతు వస్తుంది అనేది తెలవాలంటే ఇంటర్నెట్ యాక్సెస్ ఉండాలి. సో ఇంటర్నెట్ యాక్సెస్ కట్ చేయడం ద్వారా ఈ బయట నుంచి లోపల ఉన్న నిరసనకారులకు మద్దతు వస్తుందన్న విషయం వీళ్ళకి తెలియకూడదు. తెలిస్తే ఇంకా రెచ్చిపోతారని ఇరాన్ ప్రభుత్వ అనుమానం. సో దీని లక్ష్యంతో కమ్యూనికేషన్ బ్లాక్అవుట్ చేయడం. ఐదవది ఏంటంటే మీకు ఆ మధ్య ఇరాన్ పైన ఆపరేషన్ జరిపినప్పుడు కూడా, ఇరాన్ న్యూక్లియర్ సైట్ అటాక్ చేసినప్పుడు కూడా ఖమేనీ బంకర్లలో దాక్కుని ఉన్నాడు, ఇంటర్నెట్ కూడా వాడతలేరని. ఎందుకంటే ఇవాళ ఇంటర్నెట్ మొబైల్ ఉంటే నువ్వు ఎక్కడున్నావు కూడా గుర్తించవచ్చు. సో అందువల్ల మీకు ఇంటర్నెట్ ఈవెన్ ఇప్పుడు అమెరికా టార్గెట్ చేయాలన్నా, ఇజ్రాయెల్ టార్గెట్ చేయాలన్నా ఇంటర్నెట్ అవైలబుల్ యాక్సెసిబుల్ ఉంటే యూ కెన్ ఈజీలీ బి ఐడెంటిఫైడ్. సో అందువల్ల శత్రు దేశాలకు తాము ఇరానియన్ టార్గెట్స్ ఐడెంటిఫై కాకుండా ఉండటానికి కూడా ఈ ఇంటర్నెట్ కమ్యూనికేషన్ బ్లాక్అవుట్ చేస్తారు. సో ఇలా మీకు కిల్లర్ స్విచ్ అంటే కంప్లీట్గా కమ్యూనికేషన్ బ్లాక్అవుట్ చేయడం. అంటే బయట నుంచి ఇరాన్లోకి, ఇరాన్ నుంచి బయటికి ఏ రకమైన సమాచారం కూడా ప్రసారం కాదు. ఎవరైనా మనిషి వెళ్ళి చెబితే తప్ప, మనిషి లోపలికి చెప్తే తప్ప, దాన్ని కిల్లర్ స్విచ్ అంటారు. అయితే ఈ కిల్లర్ స్విచ్ ప్రయోగించేది ఎందుకంటే నిరసనలను ఆపటానికి, తమ నిర్బంధము మరింతగా పెంచటానికి. కానీ సమాజంలో ఈవెన్ మౌత్ టు మౌత్ అంటారు, అంటే ఒకరి నుంచి ఒకరికి సమాచారం చేరుతుంది. ఎప్పుడైతే వాస్తవంగా సమాచారము రైట్ ఇన్ఫర్మేషన్ బయటికి రాదో వదంతులు వ్యాపిస్తాయి కూడా. ఇప్పుడు ఇద్దరు చనిపోయారనుకో నిరసనకారులు, నీకు సోషల్ మీడియా ఇంటర్నెట్ ఉంటే ఇద్దరే చనిపోయినట్లు సమాజానికి తెలుస్తుంది. అది ఇప్పుడు ఇద్దరు చనిపోయిన వదంతులు ఎప్పుడైతే ఇన్ఫర్మేషన్ బ్లాక్అవుట్ అవుతుందో 200 మంది చనిపోయారని కూడా ప్రజలు చెప్పుకునే అవకాశం ఉంటుంది. అందువల్ల ఒక్కసారి నిరసనలు మొదలయ్యాక డిక్టేటర్స్, అన్డెమోక్రటిక్ రూలర్స్ కమ్యూనికేషన్ బ్లాక్అవుట్తో ఆ నిరసనలు ఆపగలమని అనుకుంటారు. కానీ చాలా దేశాల్లో అనుభవాలు అంత సులభం కాదు. ఈవెన్ కమ్యూనికేషన్ బ్లాక్అవుట్ చేసినా కూడా ప్రజల్లో ఉండేటువంటి ఆగ్రహం బయటికి వస్తూనే ఉంటుంది. అందుకే ఇంత కిల్లర్ స్విచ్ ప్రయోగించినా కూడా ఇరాన్లో నిరసనలు ఆగడం లేదు కదా.